తెలంగాణలో ఎన్డీపీసీ థర్మల్ ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సహకరించడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తక్షణమే ప్రభుత్వం ఎన్డీపీసీ రాస్తున్న లేఖలపై స్పందించి పీపీఏ చేసుకుంటే అది రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడినట్టు అవుతుందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి ప్రజలకు వీలైనంత ఎక్కువ విద్యుత్తును అందుబాటులో ఉంచాలనుకున్న కేంద్ర ప్రయత్నాలకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేపట్టే ప్రాజెక్టునకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆమోదముద్ర వేసిందని కిషన్ రెడ్డి తెలిపారు. మొదటి విడతగా 800 మెగావాట్ల సామర్థ్యం గల 2 పవర్ ప్లాంట్లను ఎన్డీపీసీ ఆధ్వర్యంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిందని ఆయన తెలిపారు. 10,598.98 కోట్లతో చేపట్టిన ఈ 2 పవర్ ప్రాజెక్టుల్లో మొదటి 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంటును 3 అక్టోబర్ 2023న, రెండో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంటును 4 మార్చి 2024న ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ 4000 మెగావాట్ల ప్రాజెక్టులో మిగిలిన 2400 మెగావాట్ల ప్రాజెక్టును కూడా వీలైనంత త్వరగా ప్రారంభించుకొని రాష్ట్రంలో విద్యుత్ భద్రత కల్పించాలని కేంద్రం భావిస్తుందన్నారు.